భూమిని రాక్షసుడు చాపలా చుట్టుకుని పాతాళంలో దాచేశాడంటే నమ్మగలరా? అదే సమయంలో జగత్తును కాపాడేందుకు విష్ణుమూర్తి తీసుకున్న రూపం వరాహ అవతారం. బలగర్వితుడైన హిరణ్యాక్షుడు భూమాతను అపహరించి పాతాళంలో దాచేశాడు. లోకాలన్నీ అంధకారంలో మునిగిపోయాయి. భూదేవి తన బాధను శ్రీమహావిష్ణువుకు వినిపించింది. అప్పుడు మహావిష్ణువు ఒక మహావరాహ రూపాన్ని ధరించాడు. పర్వతంలాంటి శరీరం, నల్లని కాంతి, పదునైన తెల్లని కోరలు, అగ్నిలా మెరుస్తున్న కళ్ళు, భయంకర గర్జనతో సముద్రాన్ని చీల్చుకుంటూ పాతాళానికి చేరుకున్నాడు. అక్కడ హిరణ్యాక్షుడితో ఘోర యుద్ధం జరిగింది. చివరికి రాక్షసుడు సంహరించబడ్డాడు. తర్వాత వరాహమూర్తి తన బలమైన కోరలపై భూమిని ఎత్తుకుని మళ్లీ యథాస్థానంలో ఉంచాడు. అందుకే ఈ అవతారం భూమాత రక్షకుడిగా ప్రసిద్ధి చెందింది. ఈ యుద్ధం జరిగిన తర్వాత వరాహస్వామి సంచరించిన పవిత్ర ప్రదేశమే నేటి తిరుమల అని చెబుతారు. తిరుమలలో ఆదివరాహస్వామిగా కొలువైయున్నారు. భక్తులు ముందుగా శ్రీ వరాహస్వామివారిని దర్శించుకున్న తరువాతే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం ఇక్కడి ఆచారంగా వస్తుంది. వరాహరూపాన్ని కూడా దివ్యరూపంగా ఎంచుకున్న విష్ణుమూర్తి ప్రతి జీవి సమానమే అని ప్రపంచానికి తెలియజేశాడు. అందరూ జై వరాహస్వామి అని కామెంట్ చేయండి. ఇలాంటి అద్భుత పురాణ కథలు తెలుసుకోవాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వైఖానస భక్తి. ధన్యవాదములు.